ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్ బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వైద్య వృత్తిలో నైతిక విలువలు, సంఘీభావం, ప్రజలకు మెరుగైన వైద్య సేవల అందింపు లక్ష్యంగా ఐఎంఏ పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఐఎంఏ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుభాష్ చంద్రబోస్, ఎంఐఎంఏ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎలెక్ట్ డాక్టర్ పిఎస్ శర్మ, ఖజానాదారు డాక్టర్ కార్తిక్ తుమ్మల, మాజీ అధ్యక్షులు డాక్టర్ కేఎల్ సంపత్ కుమార్, డాక్టర్ జిఎస్ మూర్తి, ఏపీపీఏ ఎఫ్ఎస్ఎస్ కార్యదర్శి డాక్టర్ పోలవరపు ఫణిధర్, జోన్ 1 ఉపాధ్యక్షులు డాక్టర్ ఎల్ కళ్యాణ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ జేఎస్ శివకుమార్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏవి కృష్ణంరాజు, డాక్టర్ ఐవి రావు, డాక్టర్ కె బాబ్జీ, మాజీ డిఎం డాక్టర్ ఎం రాఘవేంద్రరావు, మాజీ వైస్ ఛాన్సలర్ అండ్ డిఎంఈ డాక్టర్ డివిఎస్ఎల్ నరసింహం, రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్, జీజీహెచ్ కాకినాడ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ లావణ్య కుమారి, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జె నరసింహ నాయక్, రామ్కోస అధ్యక్షులు డాక్టర్ ఎంవి ఆనంద్, ఏపీఎన్ఏ తక్షణ మాజీ అధ్యక్షులు డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2023-2025 అవుట్ గోయింగ్ కార్యవర్గం అధ్యక్షులు డాక్టర్ మోక పవన్ కుమార్, కార్యదర్శి డాక్టర్ చిట్ల కిరణ్, ఖజానాదారు డాక్టర్ ఎస్ రామకృష్ణ వారి సేవలను స్మరించుకుంటూ ఘనంగా సత్కరించారు. అనంతరం 2025-2027 నూతన కార్యవర్గం బాధ్యతలను స్వీకరించిన నూతన అధ్యక్షులుగా డాక్టర్ కాదా వెంకటరమణ, కార్యదర్శిగా డిఎస్ రామకృష్ణ, ఖజానాదారుగా డాక్టర్ ఎల్ఆర్ఎన్ నరసింగారావు పైడికొండల అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర నాయకులు, ప్రముఖ వైద్య విద్యా సంస్థల అధిపతులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ వైద్య సంఘాల ప్రతినిధులు మరియు ఐఎంఏ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐఎంఏ ఏఎంఎస్ కానివ్వండి, సిజిపి కానివ్వండి, డయాబెటీస్ కోర్స్ పెట్టడం కానివ్వండి, ఏఎంఎస్ ద్వారా రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ చేయడం కానివ్వండి, తర్వాత డాక్టర్స్ డే సెలబ్రేషన్స్, ఆవో కావచలో adopting a village which was recently done in the last executive meeting, that we are taking up Tumulpeta village as a we are adopting it to educate them about the health and awareness, if possible any medical camps and all those things. ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉమెన్స్ వింగ్, ఎస్పెషల్లీ ద ఉమెన్స్ వింగ్ వాళ్ళందరూ ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి, జూనియర్ డాక్టర్స్, మెడికల్ స్టూడెంట్ నెట్వర్క్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి ముందుకెళ్తూ ఈ స్టేజ్ వరకు తీసుకుని వచ్చాం. ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఎలక్టెడ్ unanimously. That's the most important thing which we need to say. Since last 30 or 40 years since the branch is there, all the elections are unanimously conducted and unanimously elected the members. It's all because of the senior members who have led a pathway. ఆ పాత్వేలో నీట్గా అందరూ ఫ్యూచర్ లో కూడా ఇలాగే ఉండి ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారని చెప్పని కోరుకుంటూ. నమస్కారం. నేను డాక్టర్ కాదా వెంకటరమణ. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ బ్రాంచ్ కొత్త అందులో నేను ప్రెసిడెంట్ గారు, డాక్టర్ రామకృష్ణ గారు సెక్రటరీ గారు, డాక్టర్ నర్సింగ్ గారు మరియు ఇద్దరితో జరిగింది. మా మెయిన్ మోటో ఏంటంటే పబ్లిక్లో హెల్త్ కండిషన్స్ తెలియాలని తీసుకున్నాను. మెయిన్ మోటో మెడికల్ స్టాండర్డ్స్ అండ్ కమ్యూనిటీ. ఇందులో భాగంగా దగ్గరలో ఉన్న గ్రామాన్ని హెల్త్ అవేర్నెస్ డెవలప్ చేసుకోవడం జరిగింది. అక్కడ నిత్యోగ కార్యక్రమాలు ఏంటంటే బేసిక్ అవేర్నెస్, వాట్ ఇయర్ శారీరక ఎలా ఉండాలి చెప్పండి. ప్రెసిడెంట్గా డాక్టర్ కాదా వెంకటరమణ గారు, సెక్రటరీగా నేను డాక్టర్ రామకృష్ణ, మరియు వైస్ ప్రెసిడెంట్గా డాక్టర్ వివి మహేష్ గారు, ట్రెజరర్గా డాక్టర్ నరసింహారావు బాధ్యతలు చేపట్టడం జరిగింది. అయితే ఈ ఇన్స్టలేషన్ ఫంక్షన్కి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు గారు హాజరు కావడం జరిగింది. ఐఎంఏ నూతన కార్యవర్గం ఈ సందర్భంగా వివిధ అవేర్నెస్ క్యాంప్స్, అంటే క్యాన్సర్ అవేర్నెస్ గురించి, సీజనల్ డిసీజెస్ వీటి మీద అవగాహన సదస్సులు అవి కల్పించడం, భవిష్యత్ కార్యాచరణ కింద ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా హెచ్పివి వ్యాక్సినేషన్ 18 to 35 years ఫిమేల్స్కి హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ని మిగతా అసోసియేషన్స్ వాళ్ళతోటి, అండ్ విలేజ్ అడాప్టేషన్స్, పల్స్ పోలియో కార్యక్రమాలు, సిపిఆర్ ఇటువంటి ప్రజా ఉపయోగకర ఇది. ఐఎంఏ అనేది కేవలం మెడికల్గానే కాదు, హెల్త్ అవేర్నెస్, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ప్రజా ఆరోగ్యాన్ని బాధ్యతగా చేపట్టదలిచిందని ఈ విధంగా